యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవ్వడునూ పని చేయలేడు. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ప్రియులారా, గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుడు చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే పగలున్నంత వరకు పని చేసుకోవాలంట. ఒక చిన్న కుటుంబము కూలి పనుల నిమిత్తం వారి గ్రామాన్ని విడిచి మరో గ్రామానికి వెళ్ళిపోయారు. చాలా చిన్న కుటుంబం. అక్కడే వెళ్ళి పొలంలో ఒక చక్కటి గృహం ఉన్నది. పొలం మధ్యలో, ఆ పొలం మధ్యలో ఉన్నటువంటి ఒక ఇంటిలో వాళ్ళు ఉన్నారు. తన ఏకైక కుమారుని భార్యను ఇంటి వద్ద విడిచిపెట్టి ఏం చేయడంటే ఆ తండ్రి పనికి వెళ్ళాడు. సాయంత్రం అయినప్పుడు తన తండ్రి కోసం కుమారుడు ఆతృతతో కనిపెడుతూ ఉన్నాడు. ప్రొద్దుకుంగిపోయింది, రాత్రి అయింది, చీకటి ఆవరించింది, చిమ్మ చీకటి అయిపోతూ ఉన్నది. చీకటి బాగా గాఢాంధకారంగా మారుతూ ఉంది. మరి కుమారుడు కనిపెడుతూ ఉన్నాడు. రాత్రి సుమారు 8, 9, 10 అయిపోయింది. మరి పొలంలో గుండా చూస్తూ ఉన్నాడు. పొలం నుంచి తండ్రి వచ్చే దారి వైపు చూస్తూ ఉన్నాడు కుమారుడు. నైట్ 10 అయిపోయేసరికి అప్పుడు ఆ పొలంలో నుంచి తన తండ్రి రావటాన్ని చూసి కలుసుకోవాలని ఆతృతతో పరిగెత్తాడు. అంతలో పొలంలో ఉన్నటువంటి ఆ పిట్టగోడలైనటువంటి బావిలో పడిపోయాడు అనమాట. వింటున్నారా? మా నాన్న రావట్లేదేంటి అని చెప్పి ఈయన పరిగెట్టుకుని వెళ్ళాడు. పరిగెట్టుకుని వెళ్ళి ఆ పిట్టగోడలు లేకుండా ఉంటాయి కదా పొలంలో బావులు, అంటే నేల మట్టానికి సమానంగా ఉంటాయి బావులు. అది బావిని తెలియక అందులో పడిపోయాడు. కుమారుని ఆఖరి మాటలు ఇవే: నాన్నా, నీవెందుకు త్వరగా రాలేదు? పిల్లలు గమనించాలి, కుమారుని యొక్క చివరి మాటలు ఏంటంటే, నాన్నా, నువ్వెందుకు త్వరగా రాలేదు? మరి ఆ మాటల్లో చివరి మాటలు అంటే మీకు అర్థమై ఉంటుంది. కృపాద్వారము అతి త్వరలో మూయబడుతుంది. తర్వాత నీవు కలవరంతో కన్నీరు విడిచినా కానీ ఫలితము శూన్యం. ఎందుకు త్వరగా యేసుక్రీస్తు వద్దకు రాలేదు? కోత విస్తారము, పనివారు తక్కువ. యోహాను 4:35లో ప్రభు సేవ చేయడానికి నువ్వు ఎందుకు త్వరగా రాలేదు? ప్రభు ఆత్మ నిన్ను త్వరపెడుతూ ఉన్నాడు, బలవంతం చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 4:14-22 ప్రకారం పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడ కూడా పని చేయలేడు. వింటున్నారా? నాన్న, నువ్వెందుకు త్వరగా రాలేదు అంటే త్వరగా వచ్చుంటే ఆ నష్టం జరిగేది కాదు. అలాగే ఈరోజు నువ్వు ఈ యొక్క కృపాద్వారం అతి త్వరలో మోయబడుతూ ఉంది కాబట్టి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నేడు రేపు తెలియదంట ప్రభు రాకడ. ఎప్పుడు ఏదేమవుతుందో తెలియదు. కాబట్టి ఇదే అనుకూల సమయం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఈరోజు నీ మాట్లాడుతున్నట్టు నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోమని చెప్పి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేయబడుతూ ఉంది. మరింతవరకు మీరు ఒకవేళ ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోలేదేమో, దేవుని కొరకు ఎదురు చూసి నిరుత్సాహ పరిస్థితులకు మీరు వెళ్ళిపోయారేమో. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజు యేసుని అంగీకరించినట్లయితే మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చూడగలుగుతారు. ఆ తండ్రి కొంచెం ముందు పగలుండగా వచ్చినట్లయితే, వెలుగుండగా వచ్చినట్లయితే
కుమారుని దక్కించుకునేటువంటి వాడు. నష్టం జరిగేటువంటిది కాదు. ఆలస్యం అమృతం విషం అంటారు పెద్దలు. ఆలస్యం అమృతం విషం అంటారు. అంటే ఆలస్యమైందంటే అమృతం విషంగా కూడా మారిపోతుందంట. ఈరోజున నువ్వు ఇంకా ఆలస్యం చేస్తున్నావేమో దేవుని సన్నిధికి రావటానికి. ఈరోజు నువ్వు ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నావేమో ప్రభు సన్నిధిలో ఉండటానికి, బాప్తిసం పొందటానికి, యేసుక్రీస్తుని స్వీకరించడానికి, ప్రభు బలలో పాలు పంచుకోవటానికి, ఇలాగ అనేక విధాలైనటువంటి విషయాల్లో ఆలస్యం చేస్తూ ఉన్నావేమో. ఆలస్యం అమృతం విషంగా కూడా మారుతుందంట. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇదే అనుకూల సమయం, రేపనేలుండని వాయిదా వేయకు. దేవుని దగ్గరికి వచ్చినట్లయితే నీ ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడటానికి ఆయన సహాయకుడిగా నీకు ఉంటాడు. శ్రమలో నీకు తోడుగా ఉంటాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. పగలున్నంత వరకు, అనగా అవకాశం ఉన్నంత వరకు, దేవుడిచ్చినటువంటి అవకాశం ఉన్నంత వరకు మరి ఇప్పుడే మారు మనసు పొంది యేసుప్రభువును స్వీకరించి ఆయన సందులోకి వచ్చినట్లయితే ఆయన మన జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నమ్మిన వారు స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్.